వెల్కమ్ టు BCN వైజాగ్ న్యూస్. నా పేరు స్వప్న. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా కోటమూరెట్ల హాస్టల్లో విషాదం. ముగ్గురు చిన్నారుల మృతి. స్పందించిన హోమ్ మినిస్టర్ అనిత. అంతర్రాష్ట్ర ముఠా ఆట కట్టించిన విశాఖ పోలీసులు. 17 మంది నిందితులు అరెస్టు. జమ్మూను వణికించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదు. ముగిసిన అమర్నాథ్ యాత్ర. 5 లక్షల మంది భక్తుల దర్శనాలు. ఏపీలోని అనకాపల్లి జిల్లా కోటమూరెట్ల హాస్టల్లో ముగ్గురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఆమె పరామర్శించారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆమె పరామర్శించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ హాస్టల్ను కొనసాగిస్తున్నట్లు ఆమె చెప్పారు. హాస్టల్పై చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం కోటమూరెట్ల హాస్టల్ మాత్రమే కాదు, రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న హాస్టల్స్ అన్నిటిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే సాధారణంగా ప్రభుత్వ అనుమతి ఉన్న హాస్టల్స్లో బయట నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలను అనుమతించబోరని, కానీ కోటమూరెట్ల హాస్టల్లో మాత్రం బయట నుంచి ఎవరో తెచ్చిన ఆహారం తినడం వల్లే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారంటూ ఆమె చెప్పారు. శిశు విక్రయాలకు సంబంధించి కొంతమంది ముఠాలను అరెస్ట్ చేశామని విశాఖ సిపి సంఘబ్రత బాబ్జీ తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఈ ముఠా విక్రయించడం జరుగుతుందని చెప్పారు. ఈ ముఠా నుంచి చిన్నపిల్లలను రెస్క్యూ చేయడం జరిగిందని, 17 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. దేశంలో చాలా రాష్ట్రంలో ఇలాంటి ముఠాలు ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సెక్యూరిటీ, సీసీటీవీ ఫుటేజ్, భద్రతా చర్యలు కల్పించాలని కలెక్టర్ నివేదిక ఇచ్చామని, హాస్పిటల్స్, హెల్త్ సెంటర్ తదితర ప్రాంతంలో ముఠాల పిల్లలకు కిడ్నాప్ చేయడం జరుగుతుందని, 5 లక్షల నుండి 7 లక్షల వరకు విక్రయించడం జరుగుతుందని, ఈ ముఠా 15 మంది పిల్లలను విక్రయించినట్టు జరిగిందని తెలిపారు. ఒరిస్సా, ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా అదే ముఠా పనిచేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు వరకు 6 మంది చిన్నపిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 17 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు పూర్తి అయితే ఇంకా చాలా మంది పసిపిల్లల్ని మేము రెస్క్యూ చేయగలుగుతాం. ఈ ముఠా చూస్తే మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇటువంటి నేరాలు చేస్తున్నారు. సో వైజాగ్ సిటీ పోలీస్ ఇటువంటి ముఠా గుర్తున్నట్టు చేసి చాలా పెద్ద ర్యాకెట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్, మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి పని, చక్కటి ప్రదర్శన, చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా. కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి. ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి. ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి. ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి.
సో మన పని కంటిన్యూ అవుతుంది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతంలో భూమి కంపించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. విశాఖలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవి కళా పరిషత్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన వేడుకల్లో చిరుపాట్లకు డాన్సులు స్టెప్పులేస్తూ అగ్రహం అనిపించారు. ఈ వేడుకల్లో టీడీపీ నేత కంచర్ల అచ్యుతరావు, పలువురు ప్రముఖులు పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అట్టహాసంగా జరిగిన మ్యూజికల్ నైట్ ప్రేక్షకులకు విశేషంగా అలరించింది. అనంతరం ఈవెంట్కు ముఖ్య అతిథిగా పాల్గొన్న కంచర్ల అచ్యుతరావును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సినీ రంగంలో చిరంజీవి మరిన్ని కీర్తి ప్రతిష్టలను సాధించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా విశాఖలో ఫోటో ప్రదర్శన నిర్వహించారు. వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన జీవితాలపై చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రాచీన కాలం నుంచి వినియోగంలో ఉన్న ఫోటోలను ప్రదర్శనలో పెట్టారు. ప్రజల జీవన శైలి, అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలను అద్దం పట్టేలా ఉన్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటో ప్రదర్శనను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ 185వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. ఈరోజు విశాఖ మ్యూజియంలో మేము ఈ వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము 27 మంది ఫోటోగ్రాఫర్లు ఈ సంవత్సరంలో తీసిన ఫోటోలన్నీ ప్రదర్శిస్తున్నాము. వీటికి పిల్లలు పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలు విజిట్ చేస్తారు. దీనిలో భాగంగా వాళ్ళ విజ్ఞానానికి అది కాకుండా ఈ మాలో ఉన్న టాలెంట్ అందరికీ సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఫోటోగ్రఫీ డే ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం జీవీఎంసీ సహకారంతో. 19-22 రోజులు ఈ ప్రదర్శన సాగుతుంది. 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. సుమారు ఎన్ని ఫోటోలు పెట్టారు? ఎటువంటి ఫోటోలు? 200 దగ్గర ఫోటోలు ప్రదర్శించడం జరిగింది. ఈ ఫోటోలు అన్ని ఫోటో జర్నలిజం, నెక్స్ట్ నేచర్ ఫోటోగ్రఫీ, స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ, వీటికి సంబంధించి ఫోటోగ్రఫీ వివిధ అంశాలు ఉంటాయి. ప్రధానంగా ఫోటో జర్నలిజం మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. లోపలికి ఎంట్రన్స్ ఫ్రీయా? ఎంతమంది ఫోటోగ్రాఫర్లు ఫోటోలు పెట్టారు? 27 మంది ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలు ప్రదర్శన ఉంచడం జరిగింది. వైజాగ్ మొత్తం అందరికీ ఎంట్రీ ఫ్రీ. ఈ 2 రోజులు జీవీఎంసీ సహకారంతో వాళ్ళు కూడా అనౌన్స్ చేసే 2 రోజులు ఎంట్రీ ఫ్రీ. విశాఖ జీవీఎంసీ వద్ద జరిగిన వైద్యుల నిరసన శిబిరానికి బీజేపీ నేతలు వచ్చారు. వైద్యుల సమస్యలు, జరుగుతున్న అన్యాయాన్ని వైద్యులు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్కు వివరించారు. వైద్యుల రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టాలపై కేంద్రం ఇప్పటికే స్పందించడం జరిగిందని మాధవ్ తెలిపారు. వైద్యుల రక్షణ విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాబట్టి మొత్తం ప్యారలైజ్ అయిపోయే సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. కాబట్టి సీనియర్ డాక్టర్స్ కూడా మా జూనియర్ డాక్టర్స్ లేకుండా మేము ఒక్కళ్ళకి చేసేది ఏముంది అని చెప్పి వాళ్ళు కూడా ఆ విధమైన మాట చెప్పడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మిగిలిన ప్రదేశాల నుంచి ముఖ్యంగా కేజీహెచ్కి ఫ్రమ్ ది ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే అందరి దగ్గర అంత డబ్బులు ఉండవు.
Private only place where a common person will get the best of its treatment. So, కాబట్టి మీకున్న మంచి మానవతా దృక్పథంతో ఆలోచించి మీరు కోరుకున్నారు, అది అందరి దృష్టికి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా సుమోటోగా కేసు టేకప్ చేసింది, అట్లాగే ఇంకేస్తుంది. సో ఇవన్నీ కూడా చేస్తూ మోరల్ గా మీకంతా కూడా సంఘీభావం ఇవ్వాలి అని ఉద్దేశించండి. తప్పనిసరిగా 5వ తారీఖున ఆర్జేకర్ హాస్పిటల్లో ఏదైతే అమానవీయ ఘటన జరిగిందో యావత్ సభ్య సమాజం కూడా సిగ్గుతో తలవంచుకునే ఘటన. ఒక డాక్టర్ పై జరిగిన దాడిగా మేము భావించలేదు, ఒక మహిళపై, ఒక మానవత పైన జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. కేవలం భారతదేశంలోని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి దాడులు మనం అందరూ కూడా ఖండించాలి. అయితే కలకత్తాలో జరిగిన మన దాడిలో అనేక రకాల కోణాలు, చీకటి కోణాలు బయటకు వస్తున్నాయి. దాడి జరిగిన ముందు రోజు ఆ డాక్టర్ యొక్క కారుని ఎవరు ధ్వంసం చేశారు, అక్కడుండే సీసీ కెమెరాలను ఎవరు ధ్వంసం చేశారు, ఏ సెమినార్ హాల్లో అయితే ఆవిడ రేపు గురైందో అక్కడుండే టాయిలెట్స్ అన్ని ఎవరు ధ్వంసం చేశారు, తప్పనిసరిగా వాళ్ళందరూ శిక్షార్హులు. కేవలం అత్యాచారం చేసిన వ్యక్తులతో పాటు అత్యాచారాన్ని ప్రోత్సహించిన ప్రతి వ్యక్తి, దానికి ఉండే ఎంక్వైరీలు అనేక రకాల కోణాలు బయటకు వస్తాయి. అలాగే ఇవాళ ఏదైతే జూనియర్ డాక్టర్స్ అలాగే స్టూడెంట్స్ చేస్తున్న ఈ యాజిటేషన్ కి మేము పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడానికి, అలాగే ఇవాళ రక్షాబంధన్ వాళ్ళకి మీ అందరూ కూడా రక్ష కట్టి, మీకు మేము రక్ష, మీరు మాకు రక్ష, మనందరం కలిసి దేశానికి, ధర్మానికి, మహిళలకి రక్షగా ఉంటామని చెప్పి ప్రయత్న బోనడానికి ఈరోజు రక్షాబంధన్ వాళ్ళతో చేసుకోవడం జరిగింది. కేవలం రక్షాబంధన్ అనే కాకుండా ఏ రక్షలైతే వాళ్ళకి కావాలో, నిర్భయ లాంటి కఠినమైన చట్టాలతో పాటు, దిశ లాంటి చట్టాలతో పాటు వాళ్ళందరికీ కూడా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్, అంటే డాక్టర్స్ పై దాడులు ఉండే విధంగా యాక్ట్ తీసుకొచ్చాం. పార్లమెంట్ లో ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది. పూర్తి స్థాయి బిల్లు రూపంలో అమలయ్యే దిశగా అడుగులు వేస్తామని ఇప్పటికే మోడీ గారు ప్రకటన చేశారు. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మహిళలపై ఎక్కడ అత్యాచారాలు జరిగినా వాటిని పూర్తి స్థాయిలో నిరోధించడానికి మేము కంకణం పట్టులే ముందుకెళ్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ వాళ్ళకి పూర్తి స్థాయిగా మేము మద్దతు తెలియజేస్తాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బీజేపీలోకి వస్తే తీసుకోమని స్పష్టం చేశారు. బీజేపీలో వైసీపీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. వైసీపీని తమ పార్టీలో విలీనం చేసుకుని తమను కూడా నాశనం అయిపోమంటారా అని ప్రశ్నించారు. లక్షల కోట్లు దాచుకున్న డబ్బులు బెంగళూరు ప్యాలెస్ లో పెట్టారని, అందుకే తరచూ జగన్ అక్కడికి వెళ్తున్నారని అన్నారు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఎంతో మంచి ఉన్నత స్థితి నుంచి ఇవాళ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. సో వెయిట్ అండ్ సీ. తెలంగాణ రాష్ట్రం గురించి మనం ఎక్కువ మాట్లాడటం అంత మంచిది కాదు, అక్కడ ఉన్న నాయకులు మాట్లాడాలి. అంటే గతంలో ఆంధ్ర మీద కానీ, తర్వాత సమైక్య ఉద్యమం మీద కానీ కేంద్రం ఎన్నో కీలక వ్యాఖ్యలు, రాజకీయంలో మనుగడ గురించి, వాళ్ళ సర్వైవల్ గురించి రకరకాలు పాలిటిక్స్ లో దాని మీనింగే పాలిటిక్స్. రకరకాలుగా జరగవచ్చు, జరగకపోవచ్చు పరిస్థితులను బట్టి. ఏది ఏమైనా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. టీఆర్ఎస్ కలవడం వల్ల అరే ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి నేను. వాళ్ళు పొరుగు రాష్ట్రము, వాళ్ళు కరెక్ట్ జాతీయ పార్టీ అయినా మాట్లాడవలసింది అక్కడ తెలంగాణ నాయకులు మాట్లాడితేనే అప్రాపరియేట్ గా ఉంటుంది. నేను మాట్లాడితే అంత అప్రాపరియేట్ గా ఉండదు. నేను మాట్లాడితే కొంచెం మసాలా ఎక్కువైపోతుంది. జగన్మోహన్ రెడ్డి తరచు అవన్నీ డబ్బులు దాచుకుని ఉన్నారు కదా ఆయన ఫుల్ గా. లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు? అది బెంగళూరు ప్యాలెస్ లో అన్నా పెట్టాలి, ఇంకెక్కడైనా దాయాలి, లేదా షిప్పుల్లో అన్నా కంటైనర్ లో అన్నా పెట్టాలి. మరి బెంగళూరులో ప్యాలెస్ లో అన్నీ చూసుకోవడానికి వెళ్తున్నట్టున్నారు అప్పుడప్పుడు, తలుపులు తీసి తాళాలు తీసి. అలా బెంగళూరు మీద ఒకసారి రేట్ చేయాలి కదా. మనోళ్ళు ఏం కామ కూర్చున్నారు. వెళ్ళి ఒక సిఐడియో, సిబిఐయో, ఏసీబీయో ఏదో ఒకటి ఉంటుంది కదా. సిబిఐ మీ చేతిలో, కేంద్రం చేతిలో అందరూ మీ వాళ్ళకి ఇస్తారు. అరే కేంద్రం వరకు ఎందుకండి? ముందు రాష్ట్రంలో చేయవలసింది ఏసీబీ ఉంది కదా. ఏసీబీ ఉంది, సిఐడి ఉంది, ఇంకా సిబిసిఐడి ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఒకసారి జగన్కి నమ్మకం లేదు, కానీ మాకు నమ్మకం ఉంది. ఆంధ్ర పోలీస్ మీద మాకు నమ్మకం ఉంది. అవినాష్ రెడ్డిని అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు శాంతి భద్రతల సమస్య వస్తుందన్నారు. ఇప్పుడు ఇదివరకు దుర్మార్గమైన పాలన. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆఖరికి సిబిఐ పైన, వాళ్ళ పైన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పైన మళ్ళీ కేసులు పెట్టించిన ప్రభుత్వము మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంత దుర్మార్గపు పాలన వచ్చిన వల్లనే ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి అది ఒక విప్లవం. ఏదైతే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ లో జరిగిందో
అది బంగ్లాదేశ్ లో రోడ్డు మీదకి వచ్చారు, ఇక్కడ రోడ్డు మీదకి రాకుండా ఓట్ల రూపంలో చూపించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవుట్. ఇంకా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అనేది ఇంకా జీరో పోతుంది, దాంట్లో ఏమి డౌట్ లేదు, ఏమి నో డౌట్ అబౌట్ ఇట్. సార్ ఇంకోటి బీఐసిపి అండి, కంపు కంపు కొట్టేస్తుంది మా దగ్గరికి వస్తే, మమ్మల్ని కూడా నాశనం అయిపోమంటారు ఆ వాళ్ళని తీసుకుని. చోరీలకు పాల్పడుతూ ఆ సొమ్ముతో గోవాలో విలాసాలు చేస్తున్న ఇద్దరు అంతర్జిల్లా దొంగలను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. 5 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న వీరిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. గత 5 ఏళ్లుగా అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న రమేష్, రఘునందన్ పట్టుకోవడాన్ని అన్ని ప్రయత్నాలు చేశామని తెలిపారు. ఎక్కడా కూడా సెల్ ఫోన్లు ఉపయోగించకుండా తప్పించుకు తిరుగుతున్నారని విశాఖ క్రైమ్ డీసీపీ వెంకటరత్నం వెల్లడించారు. అక్కడ కేసు అయింది, అరెస్ట్ అయ్యాడు, కేసు అయ్యింది. ఆ తర్వాత అంటే వీళ్ళ తండ్రి గారు 2000 అంటే ఇతనికి 15 సంవత్సరాల వయసు అప్పుడే చనిపోయారు. ఒక అన్నయ్య ఉన్నాడు, అక్కడ చికెన్ షాపు పెట్టుకున్నారు ఇబ్రహీంపట్నంలో. అన్నయ్యకి ఇతనికి కొంచెం క్లాషెస్ ఉండడం వలన వీడు ఇల్లు విడిచిపెట్టేసి అప్పటి నుంచి కూడా దొంగతనాలు చేయడము అట్లా తిరిగాడు. అప్పుడు గతంలో అయితే కేసెస్ విజయవాడలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి. ఆ కేసెస్ లో అరెస్ట్ అయ్యాడు. అంటే మొత్తం 13 కేసులు బిఫోర్ ఈ ఇప్పుడు క్యాచ్ చేయక ముందు 13 కేసుల్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. జైల్లో కూడా ఉన్నాడు. జైల్లో ఉండేటప్పుడు వీడికి రఘునందన్ అనే వాడితో పరిచయం ఏర్పడింది. ఆ రఘునందన్ కూడా ఇద్దరు కలిసి ఇంకా అఫెన్సెస్ చేయడం మొదలు పెట్టారు. అంటే వాడు ఎక్కువగా ఇంటి లోపలికి వెళ్ళేవాడు కాదు, బట్ బయటనే ఉండి చేస్తూ వీడు దొంగలించినటువంటి బంగారం అయితే ఏంటి, అదర్ విలువైనటువంటి వస్తువుల్ని అమ్మడం, డబ్బులు తెచ్చివ్వడం, బాగా జల్సాలు చేయడం, జోదం ఆడడం, ఈ రమ్మీ గేమ్ ఎక్కువగా ఆడడము, బోల్డ్ అన్ని బెట్టింగ్స్ అవన్నీ చేస్తుండడము, గోవా అండ్ అదర్ ట్రిప్స్ కి వెళ్ళడము, బాగా ఎంజాయ్ చేయడము, బాగా లగ్జూరియస్ లైఫ్ వీళ్ళైతే గడపడం జరిగింది. 2023 అక్టోబర్ నుంచి వీళ్ళు శీలానగర్ ఏరియాలో ఇల్లు ఒకటి అద్దెకి తీసుకొని వీళ్ళిద్దరూ ఉన్నారు. ఉండి సెప్టెంబరు ఆ టైంలో ఎంబీపీలో కూడా అఫెన్సెస్ చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గత 52 రోజులుగా సాగిన అమర్నాథ్ యాత్ర శ్రావణ పూర్ణిమతో ముగిసింది. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఉగ్ర దాడుల్ని సైతం లెక్క చేయకుండా 5 లక్షల మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. ఈ ఏడాది జూన్ 29న యాత్ర మొదలైంది. 2 మాసాలు మాత్రమే దర్శనమిచ్చే మంచులింగాన్ని సాక్షాత్తు కైలాసనాథుడు పరమేశ్వరుడుగా భక్తులు భావిస్తారు.